పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. స్పిరిచువల్ జర్నీ ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ప్రతి ఒక్కరి జర్నీలో ఎన్నో మలుపులు, మరెన్నో మేలుకొలుపులు, ఇంకెన్నో మరపురాని సంఘటనలు చోటు చేసుకుంటాయి. అయితే సాధారణంగా నిత్య జీవితంలో వారి ప్రయాణం ఒక ఎత్తు అయితే, ఆధ్యాత్మిక జీవన ప్రయాణం వారి జీవన గమ్యం వైపు అడుగులు వేయిస్తుంది. ఈ నేపథ్యంలో కలిసిన ప్రతి ఒక్కరి ద్వారా వారు ఎలా స్ఫూర్తి పొందారు, జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి, దానివల్ల వారు ఇంకా ఎలా మెరుగైన రీతిలో జీవనాన్ని సాగిస్తున్నారు, వారి అనుభవాలను పంచుకునే ప్రత్యేకమైన కార్యక్రమమే స్పిరిచువల్ జర్నీ. ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక ప్రయాణం, వారి అనుభవాలు మరెంతో మందికి కూడా స్ఫూర్తిదాయకం. ఈరోజు కార్యక్రమంలో పాల్గొనడానికి ఒక విశిష్టమైన వ్యక్తి కాలిఫోర్నియా నుంచి వచ్చారు. వారు ఐటీలో పనిచేస్తున్నప్పటికీ అతి తక్కువ కాలంలో పత్రిజీ గారి ప్రబోధాలను పిఎంసి ద్వారా వారు వీక్షించి వారు ధ్యానంలోకి రావటం విశేషం. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు శ్రీధర్ చావా గారు. మరి వారి ఆధ్యాత్మిక జీవన అనుభవాలు వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు శ్రీధర్ చావా అండి. మాది ప్రస్తుతం ఖమ్మం. మేము ఉండేది, నాన్నగారు సిస్టర్ ఖమ్మంలో ఉంటారు. అమ్మగారు సెప్టెంబర్ 2020లో బాడీ వికెట్ చేశారండి డ్యూ టు కోవిడ్ ఇది. సో సెప్టెంబర్ 2021లో నేను ఒక గ్రూప్లో, ఒక ఫ్రెండ్స్ వాళ్ళది ఒక గ్రూప్లో మెడిటేషన్ క్లాస్ పెట్టారండి. క్లాస్ పెడితే దానికి నేను క్లాస్కి వెళ్ళాను. క్లాస్కి ఇన్వైట్ చేస్తే వెళ్ళాను. అది సుషుమ్న క్రియ యోగా అని వాళ్ళు కొద్దిసేపు యోగా, అది మెడిటేషన్ చేయించారండి కూర్చోబెట్టి. సో వాళ్ళ పద్ధతిలో అది చేయించారు. కొద్దిసేపు చేశాను. చేసిన తర్వాత వాళ్ళ అనుభవాలు చెప్పమని చెప్పి అందరూ ఒక్కొక్కళ్ళు లేసి అనుభవాలు చెప్తున్నారు అన్నమాట. సో అనుభవాలు చెప్తుంటే ఒక్కొక్కళ్ళు లేసి, నాకు సర్జరీ జరిగింది, నాకు ఇలా తగ్గిపోయింది, నాకు ఇలా నొప్పులు ఉంటే నొప్పులు పోయాయి అని అందరూ చెప్పారు. చెప్పిన తర్వాత ఒకళ్ళది బుక్, ఒక యోగి ఆత్మకథ బుక్ చదవండి, చదివితే మీకు పూర్తిగా అర్థమవుతుందని చెప్పారు. చెప్తే నేను విన్నాను. విని ఇంటికి వచ్చేసిన తర్వాత నేను ఆలోచించడం మొదలుపెట్టాను అనమాట. అంటే ఈ బుక్ చదివితే ఏమొస్తుంది, ఏంటి అసలు బుక్లో ఏముంది అని చెప్పి యూట్యూబ్ ఓపెన్ చేసి యూట్యూబ్లో చూడటం మొదలుపెట్టాను నేను. మెడిటేషన్ అని, తెలుగు మెడిటేషన్ అని సెర్చ్ చేస్తే ఈ మెడిటేషన్లో ఫస్ట్ అన్ని వీడియోస్ చాలా వచ్చాయండి తెలుగు మెడిటేషన్కి సంబంధించినవి. సో దాంట్లో చూస్తే పిఎంసి వాళ్ళ ఈ మెడిటేషన్స్కి సంబంధించిన అనుభవాలు కొన్ని వీడియోస్ వచ్చాయన్నమాట. సో దాంట్లో ఒకళ్ళు వాళ్ళ అనుభవాలు చెప్పటం, వాళ్ళ గురించి నాకు ఇలా తగ్గిపోయింది, హెల్త్ బాగుపడింది ఇలా మెడిటేషన్ చేస్తే అని చెప్పటం. తర్వాత ఫస్ట్ నేను నమ్మలేదు, ఇలా మెడిటేషన్ చేస్తే ఎలా అవుతుంది, హెల్త్ ఎలా బాగుపడుతుంది అని చెప్పి నమ్మకుండా తర్వాత స్కిప్ చేసేవాడిని. తర్వాత నెక్స్ట్ రోజు మళ్ళీ మెడిటేషన్కి సంబంధించిన వీడియోస్ మళ్ళీ చూసేవాడు అనమాట. అలా ఒక్కొక్కళ్ళ అనుభవాలు, ఒక్కొక్క వీడియో, రోజుకి ఒక్కొక్క వీడియో అనుభవాలకు సంబంధించిన వీడియో రావటం మొదలుపెట్టాయి. అంటే డిఫరెంట్ పీపుల్వి మెడిటేషన్స్, వీడియోస్ వచ్చాయండి. అవి చూసిన తర్వాత నేను చాలా చూశానండి, ఒకటి కాదు చాలా చూశాను. ఆ తర్వాత కొంతమంది టాక్స్ కూడా చూశాను అనమాట. ఆ తర్వాత ఒకసారి ఉన్నారండి, ఆయన పిఎంసిలోనే ఒకసారి సాగర్ సింధూరి గారిదండి. సాగర్ సింధూరి గారిది వీడియో 1 hour 40 minutes వీడియో ఉందండి. అది ఎలా చేయాలి ధ్యానం, ఎలా అసలు ధ్యానం కూర్చోవటం ఎలాగా, శ్వాసను ఎలా చూడాలి ఏంటి అని చెప్పి ఆయన వీడియో చూశాను అనమాట. కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆయన వీడియో చూసి ఇంకా సరే ఒకరోజు ట్రై చేద్దామని చెప్పి ఒక 3 రోజులు యూట్యూబ్ వీడియోస్ అన్ని చూసిన తర్వాత దెన్ నేను కూర్చొని ఇంట్లోనే, నా స్టడీ రూమ్లోనే, ఆఫీస్ రూమ్ ఉంటుంది, ఆఫీస్ రూమ్లో ఒక మూలలో కూర్చొని జస్ట్ ఇలా చేతులు పెట్టేసుకొని బాసపట్లు వేసుకొని కూర్చొని కళ్ళు మూసుకుని ఒక పావు గంట 20 నిమిషాల వరకు ఇట్లా శ్వాస మీద ధ్యాస పెట్టాను. నాకేమి అంటే పెట్టాను, 20 minutes వరకు చేశాను, తర్వాత లేచిపోయానండి. అలానే సాగర్ సింధూరి గారు 21 days చేయమని చెప్పారు. సో దాన్ని సెకండ్ డే మళ్ళీ ప్రాక్టీస్ చేయటం, అదే టైంకి మళ్ళీ థర్డ్ డే కొంచెం టైం పెంచుకున్నట్టు ప్రాక్టీస్ చేయటం అనమాట. అలా ప్రాక్టీస్ చేస్తున్న టైంలోనే కొంచెం కళ్ళు మూసుకోవటం ప్లస్ ఆ శ్వాస మీద ధ్యాస పెట్టడం ఎప్పటికో మర్చిపోయామండి.
అసలు ఏం జరిగేదో తెలిసేది కాదు. కొద్దిసేపు ఒక సర్టెన్ టైం తర్వాత కళ్ళు తెరిచేవాడిని. ఓకే, అంటే శ్వాస చిన్నగా అయిపోయేది. శ్వాస చిన్నగా అయిపోయిందండి. కానీ ఆ చిన్నగా అయిపోయేదాన్ని ఆ టైంలో తెలిసేది కాదు. కొద్దిసేపు అయిపోయిన తర్వాత నేను కళ్ళు తెరిచేవాడిని. తెరిచి మళ్ళీ టైం చూసుకునేవాడిని. సో తర్వాత ఒక 1 వీక్ తర్వాత ఒక 1 అవర్ టైం పెట్టుకున్నానండి. 1 అవర్ టైం పెట్టుకొని నేను మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాను. కానీ గ్రేట్ థింగ్ ఏంటంటే మీరు శ్రద్ధగా ఆ మొదలు పెట్టడం అనేది ఉన్నది చూసారా, అది గ్రేట్ థింగ్. మొదలు పెట్టడం, దాన్ని డైలీ అదే టైంకి మీరు కంటిన్యూ చేయడము, ఆ తర్వాత మీరు 1 వీక్ తర్వాత టైం పెంచుకోవటం, మీరు చెప్తూ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో మీరు మొట్టమొదటి రోజుకి, రెండో రోజుకి, మూడో రోజుకి ఎటువంటి మార్పు గమనించారు? మార్పు అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి అవేర్నెస్తో ఉండమని చెప్పారండి. అవేర్నెస్ అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి గమనించండి అని. సో నేను శ్వాస మీద ధ్యాస పెట్టి అలా గమనిస్తూ ఉండేవాడిని. ఫస్ట్ రోజుకి నాకు సెకండ్ రోజుకి కూర్చొని నేను ఇలా చేస్తుంటే ముందు రౌండ్గా తిరుగుతున్నట్టు, సర్కిల్స్ తిరుగుతున్నట్టు నాకు వచ్చేదండి. తిరుగుతున్నట్టు ఉండేది. కొద్దిసేపు అయిన తర్వాత అది కలర్స్గా మారిపోయేది, నాకు అర్థమయ్యేది కాదు. సో ఫస్ట్ రోజు సెకండ్ రోజు అలానే వచ్చింది. థర్డ్ రోజు కూడా నా అలానే ఉండేది. సో దాన్ని కంటిన్యూ చేస్తూ వెళ్ళాను నేను. కంటిన్యూ చేస్తూ వెళ్తే అవేర్నెస్తో ఉండేవాడిని. చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలిసేది. రూమ్ లాక్ చేసుకుంటే మా పిల్లలు వచ్చి రూమ్ లాక్ చేయటము అవన్నీ తెలుస్తూనే ఉండేవి. బట్ నేను కళ్ళు తెరిచేవాడిని కాదు. సో అలానే కళ్ళు మూసుకొని నేను ధ్యానం చేస్తూ ఉండేవాడినండి. సో పోను అవి అన్నీ అలవాటైపోయాయి. ఆ సౌండ్స్ కూడా అన్నీ అలవాటైపోయాయి. బట్ ధ్యానంలో ఉండేవాడిని. ఇది అంటే ఆ స్పేస్ ఉంటుంది కదా, ఆలోచనకి మధ్యలో స్పేస్లో ఎంటర్ అవ్వటం అనేది నాకు తెలిసేది కాదు. బట్ ఒక సర్టెన్ టైం తర్వాత నాకు మేలుకు వచ్చేదండి మామూలుగా. సో అప్పుడు అనుకునేవాడిని మేబీ ఆ టైంలోకి ఏమైనా ఎంటర్ అయ్యానేమో, దాంట్లోకి ఏమన్నా ఆ స్పేస్ ఏమైనా వచ్చిందేమో అని అనుకునేవాడిని అంతే. బట్ 1 అవర్ చేసిన తర్వాత మాత్రం నాకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే చాలా రిఫ్రెషింగ్గా ఉండేదండి. వెరీ నైస్. ఆ టైం వరకు నాకు అంతకుముందు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే నైట్ నిద్ర పట్టకపోవటము, ఒక నైట్ 2 o'clock 3 o'clock వరకు నిద్ర పట్టకపోవటము, మేబీ సినిమాలు చూడటం వలన ఇవన్నీ చూడటం వలన నిద్ర పట్టేది కాదు నైట్. అసలు అది కొన్ని ఏళ్ళు, దాదాపు ఒక 10 years నుంచి నిద్ర పట్టేది కాదు. సో ఈ ధ్యానం చేయటం వలన నాకు ఫస్ట్ వచ్చిన ఉపయోగం ఏంటంటే నిద్ర పట్టేదండి. సూపర్. సో ఫస్ట్ మార్పు అది. ప్లస్ అవునండి. ప్లస్ ఏంటంటే ధ్యానంలో కూర్చున్నంతసేపు అవేర్నెస్తో ఉండమని తెలిసేది. బట్ ఒకసారి బయటకు వచ్చిన తర్వాత నాకు నిద్రలోంచి మేలుకు వచ్చిన ఫీలింగ్ ఉండేది. సో ఆ రిఫ్రెషింగ్తో నాకు కొంచెం హాయిగా అనిపించేది. ప్లస్ చాలా కామ్గా ఉండేది, హాయిగా ఉండేది. ప్లస్ అంతకుముందు ఉన్న టెన్షన్స్ కానీ లేకపోతే అవన్నీ తగ్గిపోయేవి. అది చాలా బాగుండేదండి. ప్లస్ నా వాచ్లో కూడా నేను ఆ చిన్న హార్ట్ రేట్ మానిటర్ కూడా పెట్టి చూసుకునేవాడిని. సో దాంట్లో కూడా చాలా తగ్గిపోయేది. అది 65s 55s to 65 అలా ఉండేది అనమాట. యూజువల్గా ఉన్నప్పుడు 75 to 80 ఉంటుంది అది. సో అది 55 to 60 వరకు తగ్గిపోయేది, విచ్ ఈస్ ఎ గుడ్ సైన్ అనుకునేవాడిని చూసి. సో అలానే కంటిన్యూ చేస్తా 41 days కంటిన్యూ చేశానండి. కంటిన్యూ చేసి ఒక 1 hour నుంచి 1.5 to 2 hours వరకు చేయగలిగామండి. సో ఒకనొక టైంలో ఆ 2 hours ఎలా గడిచిపోయిందో కూడా తెలిసేది కాదు. సో అప్పుడు కొంచెం హ్యాపీగా అనిపించేది. ప్లస్ ఇంట్లో ఉన్న చిన్నప్పుడు పిల్లలు చేసే అల్లరికి కోపం రావటం అదే ఇంతకుముందు వచ్చేది, అవన్నీ తగ్గిపోయాయి అనమాట. ప్లస్ అంతగా ఉండేది కాదు, ఇంట్లో కూడా కొంచెం మార్పులు వచ్చేవి చేస్తున్నంతసేపు. సో ఫస్ట్ గుడ్ స్లీప్ రావడము, తర్వాత టెన్షన్ తగ్గిపోవడము, ప్రెషర్ తగ్గిపోవడము, కోపం తగ్గిపోవడము. సో ఆల్ టుగెదర్ చూస్తే చాలా బెటర్ రిజల్ట్స్ వచ్చాయి మీకు మెడిటేషన్ తర్వాత. అవును. అయితే అదే టైంలో నేను మళ్ళీ అక్కడ నుంచి ఖమ్మం రావడం జరిగిందండి. ఒక 6 monthsకి నేను అంటే మా మదర్ బాడీ వికెట్ చేసిన తర్వాత నేను ఎవ్రీ 6 monthsకి మా ఫాదర్ మా సిస్టర్ ఖమ్మంలో ఉంటారు తెలంగాణలో ఉన్నప్పుడు నేను వాళ్ళని చూడటానికి రావడం జరిగేది. సో వాళ్ళని చూడటానికి వచ్చినప్పుడు ఏంటంటే నేను వాళ్ళని కలిసేవాడిని. ప్లస్ అక్కడ పిరమిడ్ సెంటర్స్ ఏ ఉన్నాయో ఖమ్మంలో ఒకసారి వెతికానండి. పిఎంసి ఛానల్లోకి వెళ్ళి పిఎంసి ఛానల్లోనే పిఎంసి కాదండి, పిఎంసి వెబ్సైట్ ఉండేది, పిఎస్ఎస్ఎం వెబ్సైట్. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ సెంటర్స్ వెతికేవాడిని. ఖమ్మంలో ఏ సెంటర్ ఉందని వెతికితే కాస్మిక్ వ్యాలీ సెంటర్ ఉందని తెలిసిందండి. సో వాళ్ళ కాంటాక్ట్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి నేను రఘురామ్ ప్రసాద్ గారిని కాంటాక్ట్ చేయడం జరిగింది. అక్కడ రఘురామ్ ప్రసాద్ గారిని కాంటాక్ట్ చేసి రఘురామ్ ప్రసాద్ గారి ద్వారా
కాస్మిక్ వ్యాలీకి వెళ్ళి అక్కడికి వెళ్ళాను అనమాట. గ్రేట్. అక్కడికి వెళ్తే మీ ప్రయత్నం అనేది గొప్ప ఫలితాన్ని అందించింది. ఆ ప్రయత్నమే మోస్ట్ ఇంపార్టెంట్. అవునండి. సో ఆ కాస్మిక్ వ్యాలీకి వెళ్ళడం, అక్కడ 30 ఎకరాల్లో అన్ని పిరమిడ్స్, పెద్ద పెద్ద పిరమిడ్స్ కట్టడం, ధ్యానగంగా పిరమిడ్ అని ఇంకా చాలా పిరమిడ్స్ ఉన్నాయండి. ఒక 30 పిరమిడ్స్ వరకు కట్టారు అక్కడ. కట్టి ఒక తులసి మెగా పిరమిడ్ అని కొత్త ప్రాజెక్ట్ ఇప్పుడు చేస్తున్నారండి, పెద్ద ప్రాజెక్ట్ అది. సో అవన్నీ రఘురామ్ ప్రసాద్ గారు తిప్పి చూపెట్టడం. సో నేను కొద్దిసేపు వాళ్ళ పిరమిడ్లో ధ్యానం చేయటం. సో ఆ పిరమిడ్లో ధ్యానం చేయటం అనేది నాకు ఫస్ట్ టైం అండి. సో పిరమిడ్ విన్నాను. పత్రిజీ గారి పాత వీడియోస్ నేను చూసేవాడిని అండి ఫస్ట్లో. సో చూసినప్పుడు పిరమిడ్ ఉపయోగాలు ఏంటి, పిరమిడ్లో ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి పత్రిజీ గారు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సో నేను పిరమిడ్లోకి వెళ్ళి ధ్యానం చేస్తే నాకు చాలా తేడా కనిపించేదండి. అంటే ఇంట్లో ఉండి కూర్చునే చేసే ధ్యానానికన్నా పిరమిడ్లో కూర్చొని చేసే ధ్యానానికి చాలా తేడా ఉండేది. కూర్చుంటే లేవబుద్ధి అయ్యేది కాదు, పిరమిడ్లో కూర్చుంటే ఎంతసేపు అయినా కానీ హాయిగా ఉండేది. ప్లస్ ఆ పిరమిడ్ శక్తి వలన ఏమో చాలా వరకు అసలు అలానే కూర్చోాలనిపించేది చాలాసేపు. సో అక్కడ పిరమిడ్లో చేసేవాడినండి. రఘురామ్ ప్రసాద్ గారి ఎక్స్పీరియన్స్, రఘురామ్ ప్రసాద్ గారు కూడా చాలా, అంటే ఇది ఎలా ఫామ్ అయింది కాస్మిక్ వ్యాలీ అని కూడా రఘురామ్ ప్రసాద్ గారు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళండి. సరోజ మేడం గారు అక్కడ, షీఈస్ ద వన్ హూ క్రియేటెడ్ దిస్ కాస్మిక్ వ్యాలీ. పత్రిజీ గారి ఎక్స్పీరియన్సెస్, పత్రిజీ గారు రావటము, అక్కడ పత్రిజీ గారితో జరిగిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ అక్కడ చెప్పేవాళ్ళండి. పత్రిజీ గారికి ఒక సపరేట్ రూమ్ ఉందని. అక్కడ మీరు ఎప్పుడైనా కలిసారా పత్రిజీ గారిని? పత్రిజీ గారిని కలిసే అదృష్టం నాకు కలలేదండి. నేను అమెరికాలో ఉన్నప్పుడే పత్రిజీ గారిది బాడీ వెకేట్ చేశారని తెలిసిందండి అప్పుడు. సో లైవ్ వీడియోస్ చూడటం అవన్నీ చూశాను నేను అప్పుడు. బట్ పత్రిజీ గారు నాకు ప్రత్యక్షంగా, అంటే ఫిజికల్గా కలవలేకపోయినా, బట్ వీడియోస్లో వీటిలో అన్నిట్లో పరిచయం అండి. ఎందుకంటే అన్ని వీడియోస్ పత్రిజీ గారు అవి చూస్తూనే నేర్చుకున్నాను అనమాట నేను. సో పత్రిజీ గారిది పరిచయం నాకు ఇప్పుడు కాదండి, ఒక దాదాపు ఒక 25 ఏళ్ల క్రితం మా మేనమామ గారి ఇంట్లో నేను వెళ్ళాను అనమాట ఖమ్మంలో. ఇంటికి వెళ్ళి మా మామయ్యని బుక్స్ అడిగాను నేను, మీ చదువుకునే బుక్స్ ఉంటే ఇస్తారా అంటే, నాకు మా మామయ్య ఫస్ట్ ఇచ్చిన బుక్ తులసిదళం అండి, పాతది. సో అది 1990s ఉన్న బుక్ అండి అది. సో అప్పుడే బీజం పడిందండి. కానీ ఆ బుక్ తీసుకొని అన్ని తీసుకెళ్ళి నేను ఇంట్లో భద్రంగా పెట్టుకున్నాను, కానీ చదవలేదు అది. ఇప్పుడు ఆ బుక్ ఇప్పుడు వృక్షమైంది అది. సో ఆ బుక్ ఇప్పటికీ నా దగ్గర ఉందండి, ఇచ్చిన పాత వర్షన్ బుక్. తర్వాత నేను కొత్త వర్షన్స్ కూడా కొనుక్కున్నాను తులసిదళం బుక్స్. అప్పుడు ఇచ్చారు, అది చదవలేదు. కానీ అది 2021లో నేను చదవటం మొదలుపెట్టాను. పత్రిజీ గారు బుక్స్ అన్నీ చదివానండి. అండ్ పాత తులసిదళం, కొత్త తులసిదళం. ఆ తర్వాత శివప్ప గారు కాంటాక్ట్ కూడా నాకు పిఎస్ఎస్ఎంలోనే దొరికింది. శివప్ప గారిని కాంటాక్ట్ చేసి నేను బుక్స్ అన్నీ తెప్పించుకున్నాను. చాలా వరకు శివప్ప గారు అన్నీ ఒక 40 to 50 బుక్స్ నాకు యుఎస్ అన్నీ పోస్ట్ చేశారండి. ఆ బుక్స్ అన్నీ తెప్పించుకొని అన్నీ చిన్నగా చదవడం మొదలుపెట్టాను నేను. సో అంటే ఇండియా వెళ్ళినప్పుడు మాత్రం ఒక 3 weeks 4 weeks అలా ఉండేవాడిని. 4 weeksలో 2-3 times నేను అక్కడ కాస్మిక్ వ్యాలీకి వెళ్ళి వచ్చేవాడినండి. కానీ డిసెంబర్ టైంలో ధ్యాన మహాచక్రం జరుగుతుందని నాకు తర్వాత తెలిసింది. సో 2022లో డిసెంబర్లో జరిగేటప్పుడు మాత్రం నేను అమెరికాలో ఉన్నాను. బట్ పిఎంసి లైవ్ ఛానల్ ద్వారా నేను రెగ్యులర్గా చూసేవాడిని. పిఎంసి లైవ్లో అన్నీ జరిగే కార్యక్రమాలన్నీ పెట్టుకొని వీలైనప్పుడల్లా నేను చూస్తూ ఉండేవాడిని ప్రోగ్రామ్స్. ఒకవేళ నేను మిస్ అయిపోతే ఆ పాత వీడియోస్ ఉంటే వీడియోస్లోకి వెళ్ళి కూడా చూసేవాడిని. లైవ్ పెడితే వస్తూ ఉంటుంది అనమాట. ఇది చాలా సంతోషకరమైన విషయం. మీరు పిఎంసి ఛానల్ చూసి ఇన్స్పైర్ అయ్యి ధ్యానంలోకి రావటం, సో ఇంత చేంజెస్ని మీరు ఆస్వాదించడం అనేది చాలా గొప్ప విశేషం. అయితే అసలు దీనికి అందరికీ కారణం మీరందరండి. పిఎంసిలో ఉన్న గురువులు, మీరు అందరూ మీ వీడియోస్ చూసి, మీ ఇంటర్వ్యూస్ చూసి, ప్లస్ నందప్రసాద్ గారి వీడియోస్ చాలా ఉన్నాయి. నందప్రసాద్ గారి గంటలు చూసేవాడిని, నందప్రసాద్ గారి వీడియోస్ చూసేవాడిని. ప్లస్ ఆనంద్ గారి ఇంటర్వ్యూస్ ఉండేయండి, న్యూటన్ గారితో ఇంటర్వ్యూస్ చేసినవి ఆనంద్ గారివి, ఆ ఇంటర్వ్యూస్ చూసేవాడిని. అలా గంటలు టైం దొరికినప్పుడల్లా అలానే చేసేవాడిని. కాకపోతే నాకు అప్పుడు అర్థం కాదు ఏంటంటే, పత్రిజీ గారు చెప్పిన ఈ 3 విషయాలు, ఒకటేమో ధ్యానం చేయటం, ఇంకొకటేమో స్వాధ్యాయం, ఇంకోటేమో సజ్జన సాంగత్యం.
సో ధ్యానం ఎలా చేసేవాడిని, స్వాధ్యాయం అంటేనేమో అన్ని యూట్యూబ్ వీడియోసే, మొత్తం వీడియోస్ అన్నీ చూసేవాడిని. ఆ స్వాధ్యాయం అనేది రోజు ఉండేది నాకు, ఎందుకంటే రోజుకు కనీసం 1 గంటను చూసేవాడిని నేను. సో సజ్జన సాంగత్యం అంటే నాకు మా సిస్టర్ ఉండేది ఖమ్మంలో. సో నేను తనకి ఫోన్ చేసి తనతో ఎక్స్పీరియన్సెస్ పంచుకోవటము, వాళ్ళని ధ్యానం చేయమని చెప్పటం, ప్లస్ మాకు ఇంకొక కజిన్ ఉండేవాడు సురేష్ అని, సో తనకి ధ్యానం చేయమని చెప్పటం. సో వాళ్ళు ధ్యానం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి ధ్యానంలో కూడా వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళు కూడా ఒక 1 అవర్ అట్లా డైలీ 1 అవర్ చేయటము చేసేవాళ్ళండి ధ్యానం. సో అలా వాళ్ళతోని నా ఎక్స్పీరియన్సెస్ అన్ని వాళ్ళతో పంచుకునేవాడిని, ప్లస్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా నాతో పంచుకునేవాడు. అలా నాకు సజ్జన సాంగత్యం కూడా జరిగేది. సో పత్రి సార్ 18 ప్రిన్సిపల్స్ ని కూడా మీరు మాక్సిమం అప్ టు ద మార్క్ ఫాలో అవుతున్నారు. ఉన్నాయండి, అవునండి, ఫాలో అయ్యాను. ఓకే, ఇంకా మీరు ఎవరికన్నా చెప్పారా ధ్యానం గురించి? ఆ టైంలో నేను ధ్యానం నేర్చుకునే టైంలో కనపడ్డ ప్రతి వాళ్ళకి చెప్పేవాడినండి. ఏం చేస్తున్నానంటే నేను ఇట్లా మెడిటేషన్ చేస్తున్నానండి, మీరు చేయండి, బాగుంటుంది, నాకైతే చాలా బాగుంది మెడిటేషన్, చాలా పీస్ఫుల్గా ఉంది మెడిటేషన్ చేసిన తర్వాత, మీరు మెడిటేషన్ చేయండి బాగుంటుంది అని చెప్పేవాడిని. సో నాకు ఆఫీస్లో ఉంటే ఆఫీస్లో వాళ్ళకి చాలామందికి చెప్పేవాడిని. సో కొంతమంది వినేవాళ్ళు, కొంతమంది చేస్తామని చెప్పేవాళ్ళు, అందరికీ ఇన్ఫర్మేషన్ పంపించేవాడిని. వాట్సాప్లో పత్రిజీ గారి వీడియోస్ పంపించేవాడిని, ధ్యానం ఎలా చేయాలి, ఎలా కూర్చోవాలి, ఏం చేయాలి అనేది పోస్టర్స్ అన్నీ ఉండేవి. అవన్నీ పంపించేసి ఒక చిన్న సెట్ ఆఫ్ లైన్స్ నేను అన్నీ పెట్టుకొని, స్టెప్ 1 అంటే మీరు ఇలా కూర్చోవాలి, ఇలా కళ్ళు మూసుకోవాలి, చేతిలో చేతి పెట్టుకొని ధ్యానం చేయాలి, ఇలా పోస్టర్స్ ఉండాలని చెప్పి అది ఒక చిన్న గైడ్ లైన్స్ నేను రాసుకుని వాట్సాప్లో అవి ఫార్వర్డ్ చేసేవాడిని అందరికీ. సో తెలిసిన వాళ్ళందరికీ చేసేవాడినండి. కొంతమంది ధ్యానంలోకి వచ్చారు, కొంతమంది రాలేదు, బట్ ఐఎమ్ హ్యాపీ నేను, ఎందుకంటే నేను చెప్తూ పోతున్నాను అనమాట అందరికీ. సో అలానే అదే టైంలో సియప్ప గారు నాకు ప్లాస్టిక్ పిరమిడ్స్ 2x2 పిరమిడ్స్ కూడా పంపించారు. అది ప్లాస్టిక్ ఇంట్లోనే పెట్టుకోవచ్చు, లైట్ వెయిట్ ఉంటాయి, చిన్న ఫిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. అవి పంపిస్తే అవి ఇంట్లోనే ఫిక్స్ చేసుకొని ఆ పిరమిడ్ కిందనే కూర్చొని నేను ధ్యానం చేసుకునేవాడిని. అదే పిరమిడ్స్ మా ఇంట్లో మా సిస్టర్కి ఖమ్మంలో ఇండియాలో సిస్టర్కి వాళ్ళకి కూడా నేను ఇచ్చేవాడిని, వాళ్ళు చేసేవాళ్ళు రెగ్యులర్గా. బాగుంది. సో మీ ఫ్యామిలీ వాళ్ళందరూ, సో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ధ్యానం చేసేవారా? ఇప్పుడు అందరు ధ్యానం చేస్తున్నారండి. మా నాన్నగారు చేస్తారు ధ్యానం, మా సిస్టర్ చేస్తుంది, మా కజిన్ చేస్తాడు, ప్లస్ మా వైఫ్. పిల్లలకి ఏంటంటే పిల్లలకి ధ్యానం చిన్నగా నేర్పిస్తున్నాను నేను ఇప్పుడే. కాకపోతే పిల్లలు ఏంటంటే కొంచెం స్థిరంగా కూర్చోవటం అనేది ఇంకా నేర్పించాలండి. వాళ్ళు ఏం చదువుతున్నారు? పిల్లలు పాప 5th క్లాస్ చదువుతుందండి, బాబు వచ్చేసి 1st క్లాస్ చదువుతున్నాడు. సో అంత చిన్న పిల్లలకు కూడా మీరు నేర్పిస్తారంటే ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ అసలు. అవునండి, అంటే మా పాప తన నేను కూడా వస్తాను డాడీ అని చెప్పి పిరమిడ్ కూర్చోవడం ఇంట్రెస్ట్ అనమాట తనకి. వచ్చి కూర్చొని నా పక్కనే కూర్చొని చేసేది. సో ఒక పాప ఒక ½ అవర్ వరకు చేసేది తన తర్వాత లేచి వెళ్ళిపోయేది అనమాట. సో బాబు మాత్రం నేను కొంచెం బలవంతంగా కూర్చోబెట్టాల్సి వచ్చేది, మా వాడిని చిన్నోడు కాబట్టి. సో నేనేం చేసేవాడిని, ఒక ట్రిక్ ప్లే చేసేవాడిని. ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, చిన్నది ఏదన్నా తప్పు చేస్తే ఏమి తిట్టడం కొట్టడం ఏమి లేకుండా మెడిటేషన్లో కూర్చోమని చెప్పేవాడిని. ఈ పనిష్మెంట్ అనేది చాలా బాగుంది. అవునండి, కూర్చోమని చెప్తే వాడు ఏడుస్తానే కూర్చునేవాడు, కొద్దిసేపు ఏడ్చేవాడు నాకు పనిష్మెంట్ ఇచ్చారని. అలానే కళ్ళు తెరవద్దని చెప్పేవాడిని, కళ్ళు తెరవకుండా ఇలా చేతులు పెట్టుకొని బాసపట్లు వేసుకొని కూర్చునేవాడు. కూర్చొని కొద్దిసేపటికి కళ్ళు మూసుకొని నిద్రపోయేవాడు. సో అలానే కూర్చొని నిద్రపోయేవాడు. సో తర్వాత ఒక 20 minutes తర్వాత తనే కొంచెం ప్రశాంతంగా ఓపెన్ చేసేసి అసలు ఆ కోపము ఏడుపు అన్నీ పోయాయి, ఇంకా హాయిగా ఉండేవాడు. సో అలా కంటిన్యూ చేసేవాడు. పనిష్మెంట్ బాగుంది, మెడిటేషన్ పనిష్మెంట్, ఇట్స్ రియల్లీ న్యూ రివల్యూషన్ ఇది. అవునండి, కాకపోతే అది వాడికి పనిచేసింది. సో అలానే కంటిన్యూ చేస్తున్నాడు. కాకపోతే ఏంటంటే నేను అలా చేయకూడదు, ఇంకొక పద్ధతిలో నేర్పించాలి అనుకున్నాను. ఎందుకంటే అదొక పనిష్మెంట్ లాగా ఫీల్ అవుతాడు అనుకుంటున్నాను మెడిటేషన్ అనేది కూడా. అంటే పనిష్మెంట్ ఏదో తప్పు చేస్తాను మళ్ళీ మెడిటేషన్ చేస్తాను అనేది కాకుండా, సో తనంతట తాను మెడిటేషన్ చేసుకుంటాడు. తనకి అవగాహన కల్పిస్తే మెడిటేషన్ వల్ల కలిగే లాభాలు, దానివల్ల ఇప్పుడు చిల్డ్రన్ ఎందుకు అన్నది మన దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. పత్రి సార్ కూడా చెప్పిన విషయాలు కూడా ఉన్నాయి. సో అవి చూపిస్తూ ఒకసారి అవగాహన కల్పిస్తే మేబీ తను హ్యాపీగా ఆనందంగా చేస్తాడేమో. అదేనండి. సో బాగుంది సార్. సో మీరు కాలిఫోర్నియాలో ఉంటూ కూడా చక్కగా మీరు చేయటమే కాకుండా అందరి చేత చేయిస్తూ ఉన్నారు. సో ఇటు ఐటీ తర్వాత ఇటు మెడిటేషన్, ఇవి రెండు ఎలా బ్యాలెన్స్ చేసేవారు? సో ఐటీ అనేది జాబ్ అండి, అది మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేయటం. సో మెడిటేషన్ అనేది ఏంటంటే నిద్రపోయే ముందు చేసుకునేవాడిని. సో మెడిటేషన్ అంటే నిద్రపోయే ముందని కాదని ఎనీ టైం. సో నాకు ఫ్లైట్ జర్నీస్ ఇంతకుముందు
యుఎస్ నుంచి ఇండియా రావడానికి 22 అవర్స్ పట్టేదండి ఫ్లైట్ జర్నీస్. అంటే 15 అవర్స్ ఒక ఫ్లైట్, 15 అవర్స్ తర్వాత ఇంకొక 7 అవర్స్, అంటే మధ్యలో 2 అవర్స్ హాల్ట్ ప్లస్ ఇంకొక 5 అవర్స్ మళ్ళీ ఇంకొక ఫ్లైట్ ఉండేది. సో ఇంతకుముందు ఏంటంటే బిఫోర్ మై స్పిరిచువల్ జర్నీ, బిఫోర్ ఐ కమ్ ఇన్ టు మెడిటేషన్, ఫ్లైట్ ఎక్కితే దాంట్లో ఉన్న సినిమాలన్నీ చూసేవాడిని. అన్ని సినిమాలు కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా బోర్ కొట్టేది. బోర్ కొడితే ఇంకేదన్నా గేమ్స్ ఆడటం ఏదో చేసేవాడిని సంథింగ్. అలా అయితే కొద్దిసేపు పడుకోవటం చేసేవాడిని. ఇప్పుడు ఫ్లైట్ ఎక్కితే మాత్రం కూర్చోవటం, ధ్యానం చేయటం, అది ఎన్ని గంటలు గడిచిపోద్దో ఏంటో తెలియదు ఇంకా. అన్లిమిటెడ్. సో కూర్చోవటం మనకి పెద్దగా, ఇంకా ఫ్లైట్ ఎప్పుడు టేక్ ఆఫ్ అయిపోయింది ఏంటి కూడా తెలియదు. కూర్చోవటం, అన్నీ సెట్ చేసుకోవడం, కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోయేవాడిని. అలా ఒక 2-3 అవర్స్ అలా ధ్యానంలోకి వెళ్ళిపోయేవాడిని. అది చాలా బాగా అనిపించేది. ప్లస్ నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే బోర్ కొట్టదు. ప్రస్తుతం ఎప్పుడు ఖాళీ అనిపిస్తే అప్పుడు ధ్యానం చేయటం, మధ్యలో నిద్ర వస్తే నిద్రపోవటం. ఇలా ఇలా ఈ మధ్యలో 2021 నుంచి 24 వరకు జరిగిన ఫ్లైట్ జర్నీస్ అన్నీ ఇలానే చేయటం అండి. సో నాకు హ్యాపీగా అనిపించేది ఫ్లైట్ జర్నీస్ చేయటం. వెరీ నైస్. నిజంగా మీరు చెప్తూ ఉంటే అన్నీ కూడా చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. సో మీరు వెజిటేరియన్ కింద కన్వర్ట్ అయిపోయారా? అవునండి. సెప్టెంబర్ 2021లోనే ఇవన్నీ వీడియోస్ చూసిన తర్వాత నేను వెజిటేరియన్ కన్వర్ట్ అయిపోయానండి. వెజిటేరియన్ కన్వర్ట్ అవ్వటం కూడా నేను బలవంతంగా కన్వర్ట్ అవ్వలేదండి. బై విల్ ఏంటంటే అది దాని ఏదో అణుచుకోవటం అలా కాకుండా ఫ్రీ విల్తోనే కన్వర్ట్ అయిపోయాను నేను. ఫ్రీ విల్తో సహజ సిద్ధంగానే వెళ్ళిపోయింది. ప్లస్ దాని మీద మళ్ళీ తినలేదు అని గుంజటం కానీ, లేకపోతే దాని మీద పెంచుకోవటం కానీ అదేం లేదండి. చాలా హాయిగా ఉంది అది బంద్ చేసిన తర్వాత. సో నేను ఇంట్లో ఫస్ట్లో కొంచెం ఇబ్బంది అయ్యేది. ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్తే ఫ్రెండ్స్కి చెప్పటం కానీ, వాళ్ళు వెళ్తే నాన్ వెజ్ తినట్లేదంటే నాన్ వెజ్ తినట్లేదా అని అడగటం, ఆశ్చర్యపోవటం అలా జరిగేది. సో నేను తినట్లేదంటే ఒక 3 months 4 months తర్వాత అలవాటు అయిపోయింది. సో వాళ్ళకి తెలిసిపోయింది ఇలా తిండు, మెడిటేషన్ చేస్తున్నాడు అని చెప్పి తెలిసిపోయింది. అడిగేవాడు కాదు ఇంకా. సో అది ఇప్పుడు చాలా హాయిగా ఉందండి. అలానే సేమ్ మా సిస్టరు, కజిన్ వాళ్ళు కూడా వెజిటేరియన్స్ కన్వర్ట్ అయిపోయారు. ఇప్పుడు కూడా అలానే కంటిన్యూ చేస్తున్నారండి అందరు కూడా. సో మీ ఫ్రెండ్స్ ఏమన్నా అనేవారా, ఒకప్పుడు ఇలా ఉండేవారు శ్రీధర్ గారు, ఇప్పుడు ఏంటి ఇలా మారిపోయారు అని? అనేవాళ్ళండి. అంటే నేను కొంచెం కామ్ అయ్యేవాడిని మెడిటేషన్ దాంట్లో. ప్లస్ నేను మెడిటేషన్ గురించి చెప్పేవాడిని అండి ఎక్కడికైనా కానీ. మీరు మెడిటేషన్ చేయండి, మెడిటేషన్ చేస్తే బాగుంటుంది అంటే కొంతమంది మారారు. మారిన వాళ్ళకి నేను మెడిటేషన్ నేర్పించడం జరిగిందండి. వాళ్ళు మెడిటేషన్ చేస్తున్నారు, వాళ్ళకి ఎఫెక్ట్స్ తెలిసాయి. ప్లస్ వాళ్ళు కూడా పత్రిజీ గారిని వినున్నారండి. వాళ్ళ పేరెంట్స్ ద్వారా, వాళ్ళ ద్వారా పత్రిజీ గారి నుంచి తెలుసు కాబట్టి వాళ్ళకి చెప్పడం, వాళ్ళు ధ్యానంలోకి రావడం చాలా ఈజీ అయిపోయింది అక్కడ. సో అలా తెలిసిన వాళ్ళందరికీ చెప్పేవాడిని. బట్ నా గోల్ ఏంటంటే అక్కడ కూడా యుఎస్లో ఒక టీం ఫామ్ చేసి పత్రిజీ గారిది అంటే పిరమిడ్ సంబంధించిన టీం ఫామ్ చేసి, ఆ మెడిటేషన్ టీం ఒకటి ఫామ్ చేసి అక్కడ అందరికీ మెడిటేషన్ గురించి చెప్పాలనేది నా కోరికండి. అది నేను కంపల్సరీగా చేస్తాను. బట్ ఇప్పుడు ఏంటంటే ఇండివిజువల్గా అందరికీ చెప్తున్నాను కానీ ఒక టీం ఫామ్ చేసి చేయలేదండి. బట్ ఒక టీం ఫామ్ చేసి చేయాలనేది నా కోరికండి. చేస్తాను. వి విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. యూ పొసెస్ దట్ లీడర్షిప్ క్వాలిటీస్. సో ఇంత మార్పులు చెందిన మీరు ఇంకెంతో మందిని కూడా ప్రభావితం చేయగలుగుతారు. అవునండి. బికాజ్ ఏంటంటే షార్ట్ టైమే కదా, 2021 నుంచి 2024కి ఇంత డ్రాస్టిక్ చేంజ్ అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అసలు. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సార్? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నాన్నగారు ఖమ్మంలోనే ఉంటారండి. చిన్నప్పుడు చిన్న ఫైనాన్స్ చేసేవాళ్ళు. తర్వాత ఇప్పుడు ఏం చేయరండి, రిటైర్ అయిపోయారు. సో ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు. సో నాన్నగారు టైం దొరికినప్పుడల్లా ధ్యానం చేసుకుంటారు. నాన్నగారు కూడా చేసుకుంటారండి. ఫస్ట్లో చేసేవాళ్ళు కాదు. నాన్నగారు ధ్యానం చేయమంటే కొన్ని రోజులు చేసిన తర్వాత బంద్ చేశారు. నేనేమండి, మీరు ఎలాగో ఖాళీగానే ఉంటున్నారు కదా, కూర్చొని ధ్యానం చేసుకోండి. ధ్యానం అంటే పెద్ద చేసేది ఏం లేదు, కళ్ళు మూసుకొని చేతులు పెట్టుకుని అలా కూర్చోటమే కదా, అలా కూర్చుంటే మీకు హాయిగా ఉంటుంది కదా అని చెప్పి కూర్చోమంటే అలా విని కూర్చునేవాళ్ళండి. కూర్చొని ఇప్పుడు 1 hour 1.5 hour వరకు ధ్యానం చేస్తారండి నాన్నగారు. సో ఆయన హ్యాపీగా ఉన్నారు. సో సిస్టర్ కూడా కొంచెం తనకి హెల్త్ అంత కొంచెం బాగోదండి. బట్ స్టిల్ ధ్యానం మాత్రం వదిలిపెట్టట్లేదండి. ధ్యానం రెగ్యులర్గా చేస్తుంటారు సిస్టర్. సో మీరు ఎప్పుడైనా ఎవరికైనా క్లాసెస్ తీసుకున్నారా ధ్యానానికి సంబంధించి? ధ్యానానికి సంబంధించి ప్రత్యేకంగా క్లాసెస్ తీసుకోలేదండి. కానీ ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మాత్రం చెప్పేవాడిని ధ్యానం గురించి నేను. సో ధ్యానం ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళకి రెగ్యులర్గా మాట్లాడుతూ ఎక్స్పీరియన్సెస్ అన్ని పంచుకునేవాళ్ళండి వాళ్ళతోని. నాకు ధ్యానం చేస్తే ఇలా జరిగింది అని చెప్పేసి నేను వాళ్ళకి అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి ఫ్రెండ్స్ వస్తే వాళ్ళందరికీ కూర్చోబెట్టి నేను చెప్పేవాడిని.
సో ధ్యానం వల్ల నాకు ఇలా బాగుంది, నాకు ఇలా జరిగినాయి, నాకు అనుభవాలు ఇలా ఉన్నాయి నాకు, సో అని చెప్పేసి నేను చెప్పాను. వాళ్ళు అలానే విని వాళ్ళు చేసేవాళ్ళండి ధ్యానం. ఓకే. సో మీకు ఇప్పుడు ఇండియాకి రావటం, సో ఇక్కడ ఏవైనా క్లాసెస్ మీరు పార్టిసిపేట్ చేశారా? అవునండి, ఇది చెప్పాలండి నేను. సో ఇప్పటి వరకు ధ్యానం అనేది నేను ఒక్కడిని నేనే చేసుకునేవాడినండి. సో మీ అందరి ఇంటర్వ్యూస్ చూసేవాడిని, అందరి అవన్నీ ఇంటర్వ్యూస్ చూసినప్పుడల్లా నాకు అనిపించేది ఏంటంటే గ్రూప్గా సమూహ ధ్యానం అని గ్రూప్లో ధ్యానం చేయటం అనేది నేను ఎప్పుడు చేయలేదు. సామూహిక ధ్యానం, ఆ సామూహిక ధ్యానం నేను ఎప్పుడు చేయలేదండి. ప్లస్ పౌర్ణమి ధ్యానం అనేది ఉండేది. మీ అందరూ విని నాకు అనిపించేది నేను ఎప్పుడు చేస్తాను ఇది, సో నాకేమో టైమింగ్స్ కుదరవు, నేను వెళ్ళినప్పుడు ఇవన్నీ జరగవు, ఈ టీంతో ఇలాంటి అప్పటి మీ టీం కానీ వీళ్ళందరూ కానీ ఎక్కడ కలుస్తారో నాకు తెలియదు, ఎలా కాంటాక్ట్ చేయాలో తెలియదు, సో ఇవన్నీ నేను ఎప్పుడు చేస్తానా అని అనుకునేవాడినండి. సో రీసెంట్గా నేను మొన్న వచ్చినప్పుడు నాకు మొన్న 2 రోజులు టైం దొరికితే కర్తాల్లోది ప్రోగ్రాం పడిందండి. వాట్సాప్ గ్రూప్స్లో నేను చూసి కర్తాల్లో ఒక ఇన్నర్ అవేకనింగ్ ప్రోగ్రామ్ అని జరిగితే నేను దానికి కర్తాలు వెళ్ళానండి అక్కడికి. సో రాము మాస్టర్ గారు ఆర్గనైజ్ చేశారు. సో అక్కడికి వెళ్తే అక్కడ ఒక 50 to 70 మెంబర్స్ ఉన్నారండి, 50 to 70 మెంబర్స్. వాళ్ళు ధ్యానం అక్కడికి వెళ్ళి ధ్యానం క్లాసెస్ అండి, ఆ క్లాసెస్ వినటం జరిగింది. అందరితో పాటు సామూహిక ధ్యానం కూడా చేయడం జరిగింది. నాకు పార్వతీ మెగా పిరమిడ్లో చేశానండి అక్కడ ధ్యానం, చాలా బాగుంది. ఆ తర్వాత పరమేశ్వర మెగా పిరమిడ్లోకి వెళ్ళి పెద్ద పిరమిడ్లోకి వెళ్ళానండి. వెళ్ళి అక్కడ కింగ్స్ ఛాంబర్లో చేశాను, క్వీన్స్ ఛాంబర్లో చేశాను. అక్కడ దట్ ఎక్స్పీరియన్స్ ఈస్ వెరీ ఫినామినల్ అండి. ఎలా అనిపించింది మీకు అక్కడ అనుభవం? అసలు అంటే ఈ మధ్యకాలంలో నాకు కొన్ని ఇన్సిడెంట్స్ జరగటం వల్ల నేను ఇండియాకి రావాల్సి వచ్చింది. సో కొంచెం చిరాకులో ఉన్నాను. సో ధ్యానం కూడా మిస్ అయ్యేది, 1-2 రోజులు మిస్ అయ్యేది ధ్యానం. సో కుదిరినప్పుడు చేసుకునేవాడిని, 10 నిమిషాలు, పావు గంట, ఎక్కడ టైం దొరికినప్పుడు చేసుకునేవాడిని. బట్ ఈ 2 days స్పెండ్ చేయడానికి మాత్రం రీజన్ మళ్ళీ మెడిటేషన్లోకి పూర్తిగా రావాలి అని చెప్పి మళ్ళీ వెళ్ళి సామూహిక ధ్యానం చేయడం జరిగిందండి. ఎస్పెషల్లీ నేను కింగ్స్ ఛాంబర్లోకి వెళ్ళి నేను మెడిటేషన్ చేస్తున్నప్పుడు మాత్రం నాకు తెలియకుండానే దాదాపు 1.5 hours అలానే కూర్చున్నానండి. నాకు చాలా బాగా అనిపించింది అది. దట్స్ రియలీ నైస్ ఫర్ మీ. అండ్ ఫస్ట్ క్వీన్స్ ఛాంబర్లో కూర్చొని చేసి తర్వాత కింగ్స్ ఛాంబర్లోకి వెళ్ళి చేశాను అనమాట. అది దాన్ని ఎక్స్పీరియన్స్గా అనుభూతిగా నేను చెప్పలేనండి, అంత బాగుంటుంది. సో ఇంకా చేయాలనిపిస్తుంది, ధ్యానం చేసినంతసేపు ఇంకా చేయాలనిపిస్తుంది. నిజం చెప్పాలంటే మహేశ్వర మహాపిరమిడ్లో ధ్యానం చేస్తే అసలు అలౌకికమైన ఆనందం ఉంటుంది. అసలు తొందరగా అక్కడ నుంచి రాబుద్ది. ఆ ఎన్వైరన్మెంట్ చూసినా కానీ, అక్కడ ఆ ప్లేస్ చూసినా కానీ అక్కడే కూర్చోబుద్ధి అవుతుంది అన్నమాట, ఎంతసేపు అయినా కానీ. సో అది చాలా బాగుంది ఆ ఎక్స్పీరియన్స్. నేను మళ్ళీ అదృష్టం ఎప్పుడు కలుగుతుందో తెలియదు కానీ, బట్ నేను అవకాశం దొరికితే మాత్రం కంపల్సరీ వెళ్తానండి. ఈ 2 రోజులు నాకు అక్కడ ఇన్నర్ అవేకనింగ్ ప్రోగ్రామ్ జరగడం కూడా నాకు చాలా ఉపయోగపడిందండి. ఎందుకంటే మాస్టర్స్ అందరినీ కలిశాను, ఒరిజినల్ సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అందరినీ అక్కడ కలవటం జరిగింది. సో అక్కడ చూస్తే నాకు, ఎందుకంటే మిమ్మల్ని అందరినీ యూట్యూబ్లో చూశాను, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిచయం అయ్యారు అందరూ, ప్రత్యక్షంగా చూశాను నేను అందరినీ. సో అది చాలా బాగా అనిపించిందండి. మీ ఆనందమే చెప్తుంది ఇది. చెప్పండి సార్. ప్లస్ అంటే అనుభవాలు అంటే ఒక అనుభవాలు వస్తే మాత్రం ఒక అనుభవం పంచుకోవాలని ఉందండి. అది నాకు రీసెంట్గా అంటే ఒక September 2022లో అండి నేను ఇండియా వెళ్ళాను. ఇండియా వచ్చాను నేను ఇక్కడికి. వచ్చిన తర్వాత నేను ఎప్పుడు బ్యాక్ రిటర్న్ అవుతున్నా, నేను ఎప్పుడు ఫ్లైట్లో అంటే నేను ఇండియా వచ్చినా కానీ నా కజిన్ మా అన్నయ్య వచ్చేసి నన్ను రిసీవ్ చేసుకొని తీసుకెళ్తారు, వచ్చేటప్పుడు నన్ను పంపిస్తారు. అది దాదాపు గత 15-20 ఏళ్ళ నుంచి తనే చేస్తున్నాడు, రావటం పంపించడం అనమాట. తనే వస్తాడు, పిక్ అండ్ డ్రాప్ తనే చేస్తాడు. అయితే ఒకరోజు నేను రేపు అమెరికా వెళ్ళాలి, సో ఇవాళ నేను సో తను మా కజిన్ తను కూడా వస్తానని చెప్పాడు, ఈ టైంకి రా అని చెప్పని, ఈ టైంకి వస్తానని చెప్పాడు. సో అయితే అంతకుముందు నేను అంటే నెక్స్ట్ డే గడిచిందండి. నెక్స్ట్ డే రోజు 9ంటికి నేను బయలుదేరుతుంటే సడన్గా నాకు ఒక ఫోన్ వచ్చిందండి. ఫోన్ వస్తే ఫోన్ ఎత్తితే ఒక తెలిసిన ఒక ఫోటోగ్రాఫర్, నాకు అంతకుముందు బాగానే క్లోజ్ అనమాట, రెగ్యులర్గా వచ్చిపోతుంటాడు. తను ఫోన్ చేసి, సరే దీనికంటే ముందు ఒక విషయం చెప్పాలండి. నేను అంతకుముందు 2 days ముందు నేను ఆత్మానుభవాలని ఒక బుక్ చదివానండి. ఆ బుక్ అనేది ఆత్మానుభవాలంటే ఆత్మ ఒకసారి బాడీ వెకేట్ చేసిన తర్వాత ఎక్కడికి వెళుతుంది, ఏం చేస్తుంది ఆత్మ, తర్వాత ఆకాశిక రికార్డ్స్లోకి వెళ్ళి ఎలా చూసుకుంటుంది, ఈ స్టోరీ అంతా ఉందండి దాంట్లో. ప్లస్ ఆత్మకి ఒక గార్డియన్ యాంజిల్స్ అని ఉంటారు, అంటే దైవదూతలని.
సో వాళ్ళు పక్కన ఉంటారు, ఒక ఇద్దరు పక్కన ఉంటారు, అలానే మీకు కూడా ఉంటారు అని దాంట్లో చదివాను అనమాట. చదివిన తర్వాత నాకు ఆ 2 డేస్లో బుక్ కూడా కంప్లీట్ చేశాను. నెక్స్ట్ డే ఇవాళ నేను అమెరికా వెళ్ళాలి. సో 9ంటికి నాకు ఫోన్ వచ్చిందండి. ఫోన్ వస్తే నేను ఫోన్ ఎత్తాను. ఆ ఫోటోగ్రాఫర్ ఫోన్ చేశాడు, తను మంచి క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఫోన్ చేసి శ్రీధర్ గారు నేను మీతో వస్తానండి ఇవాళ అని చెప్పాను. వస్తానంటే మీరు ఎందుకు వస్తారండి అన్నాను. వస్తానండి అంటే లేదండి నేను మీతోనే రావాలనుకుంటున్నాను, ఇవాళ వస్తాను, మీతో కొంచెం మాట్లాడాలండి, టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను, నేను ఎలాగో మీరు వెళ్తున్నారు కదా హైదరాబాద్, మీతో పాటు హైదరాబాద్ వరకు వస్తాను అన్నాడు. అంటే లేదండి నేను కజిన్ వస్తున్నాడు, వీళ్ళందరూ వస్తున్నారు, ప్లేస్ కూడా ఉండకపోవచ్చండి, ప్లస్ సిస్టర్ వస్తున్నారు, ఉండకపోవచ్చండి అంటే చూడండి నేనైతే వస్తానండి కంపల్సరీగా అని చెప్పానండి. నా తర్వాత సరేనండి అని చెప్పి నేను ఫోన్ పెట్టేశాను. అయిష్టంగా ఫోన్ పెట్టేశాను. ఫోన్ పెట్టేసిన నెక్స్ట్ క్షణం మా కజిన్ ఫోన్ చేశాడు. మా కజిన్ రెగ్యులర్గా తను నన్ను దించుతాడనమాట, ఇది ఎయిర్పోర్ట్ పంపించడానికి వచ్చి కజిన్ ఫోన్ చేసి నేను ఇవాళ రాలేను, నాకు అన్నయ్యకి ఒక సర్జరీ ఉంది ఇమీడియట్గా, నేను ఇవాళ రాలేను అని చెప్పాడండి. సో రాలేని చెప్పేసరికి నాకు అంటే తను ఎందుకు రాలేదు అంటే అప్పుడు ఎప్పుడు రాకుండా లేడు. సో తను రాలేదని చెప్పేసరికి నాకు అర్థం కాలేదు. ఫస్ట్ తను ఎందుకు రాడు, తను రాకపోతే ఎలాగా, నేను ఎలాగా అనుకున్నాను అనమాట. అంటే నాకు అప్పుడు అంటే నాకు తెలిసింది ఏంటంటే, సో ఎలాగో తను రావట్లేదు కాబట్టి నాకు తోడుగా ఒకతను పంపించాలని చెప్పేసి తను ఆల్రెడీ ముందే కాల్ చేసినట్టు నేను అనుకున్నానండి. అంతే కదా. ఎందుకంటే ఆ రోజు మా సిస్టరు ఏదో చిన్న పనిబడి రావట్లేదండి, ప్లస్ మా ఫాదర్ వస్తున్నారు, వచ్చేటప్పుడు మా ఫాదర్ ఒక్కళ్ళే తిరిగి రావాలి. సో తోడుగా ఎవరో ఒకళ్ళు ఉండాలి తనకి. కాబట్టి ఆయన ఫోటోగ్రాఫర్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నేను వస్తానన్నా కానీ నేను 2 సార్లు అయిష్టంగానే చెప్పాను. ఎప్పుడైతే మా కజిన్ రానని చెప్పాడో మళ్ళీ అతనికి ఫోన్ చేసి మీరు వస్తారని అడిగితే కంపల్సరీ నేను వస్తానని చెప్పాను కదండి ఆల్రెడీ, మళ్ళీ అడుగుతారు ఏంటని చెప్పి తను వచ్చాడండి. తను వచ్చేసి నన్ను ఎయిర్పోర్ట్ వరకు పంపించి తిరిగి వచ్చాడనమాట. అంటే అప్పుడు అంటే ఇఫ్ యూ కనెక్ట్ ద డాట్స్, నేను కనెక్ట్ చేసుకుంటే, సో గార్డెన్ ఏంజల్స్ అనేవాళ్ళు ఏంటంటే ఎవరో ఒకరిని పంపించడం, అంటే ఒకరిని పంపించడం ఇష్టం లేక ఎవరో ఒకరిని పంపించడానికి తను పంపించారు అనుకున్నాను అనమాట. సో అది నాకు అనుభవం అండి అదొకటి. సో ఆ జర్నీలో మీరేం డిస్కస్ చేసుకున్నారు? ఆ జర్నీలో తనకి అసలు స్పిరిచువాలిటీకి సంబంధం లేదండి. కాకపోతే తనకి మంచి ఫ్రెండ్, నేను తనకి ఇది ఇలా జరిగింది అని కూడా, ఇలా ఉంటాయి స్పిరిచువాలిటీ అని కూడా నేనేం చెప్పలేదు తనకి. కాకపోతే జర్నీలో వచ్చాడు, తను బ్యాక్ అయిపోయాడు, మా నాన్నగారిని తీసుకొని క్షేమంగా ఇంటి దగ్గర దించేసి జనరల్ డిస్కషన్ అండి. నాట్ స్పిరిచువల్ అండి. ఎందుకంటే తను స్పిరిచువల్ లేడని నేను చెప్పలేదు, మామూలుగా మెడిటేషన్ చేస్తున్నా తెలుసు, కానీ ఆ డిస్కషన్ ఏమి రాలేదండి. అది బాగుంది. సో శ్రీధర్ గారు ధ్యానంలోకి రాకముందు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత పెను మార్పులు. అవునండి. సో ఎలా ఉంది ఈ అనుభవం, ఎలా ఉంది? చాలా బాగుందండి. మెడిటేషన్ ఒకసారి తెలిసిన తర్వాత దాన్ని వదిలిపెట్టడం అనేది చాలా కష్టం అండి, వదిలిపెట్టడం కూడా ఇది లైఫ్ లాంగ్ ఇది. ప్లస్ ఒకప్పుడు నాకు మెడిటేషన్లోకి రాకముందు నేను అనుకునేవాడిని ఈ జీవితం ఇలానే కంటిన్యూ చేయాలా, ఈ ఉద్యోగం ఇలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలా, నెక్స్ట్ ఏమన్నా ఉందా అసలు మనకేంటి అని, నాకు దీని తర్వాత లైఫ్ తర్వాత ఏంటి, లైఫ్ ఆఫ్టర్ డెత్ ఏంటి అని అసలు ఉందా లేదా అనేది చాలా క్వశ్చన్స్ ఉండేయండి. మెడిటేషన్కి వచ్చిన తర్వాత ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ దొరికాయండి నాకు. ప్లస్ నాకు వచ్చిన ప్రతి క్వశ్చన్కి ఏదో బుక్ చదువుతుంటే ఆ బుక్లో ఆన్సర్స్ వచ్చేవి. ఆ బుక్లో ఆన్సర్స్ రాకపోయినా ఏదో ఒక వీడియో, నాకు క్వశ్చన్ 2 రోజుల నుంచి ఉందంటే 3వ రోజు నాకు యూట్యూబ్ వీడియోలో ఆన్సర్ దొరికేది, ఎదురుగానే నాకు కనపడేది. ఆ యూట్యూబ్లో చూస్తుంటే ఎగ్జాక్ట్గా ఆన్సర్ వచ్చేదండి. సో దాన్ని చూస్తా దాన్ని అంటే నేను ఎప్పుడు క్వశ్చన్స్ వేసుకున్నా కానీ నాకు ఆన్సర్స్ మాత్రం కంపల్సరీ దొరికాయి అనమాట. సో అది నాకు చాలా మంచిగా అనిపించేది. సో ప్లస్ నమ్మకం కూడా అండి బాగా. మెడిటేషన్ మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ వదిలేదు లేదండి ఇంకా. వెరీ నైస్ అసలు. సో మీ ఫ్యూచర్ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇంకా ఫర్దర్గా ఏంటంటే నేను తర్వాత అంటే మెడిటేషన్ చేస్తూనే ఒక పక్క బుక్స్ చదువుతూనే ఒక పక్కన ఆడియో బుక్స్ కూడా వినేవానండి. ఆడియో బుక్స్లో ఇంగ్లీష్లో వీళ్ళు సనాయా రోమన్స్ వాళ్ళవి విజువలైజేషన్, ప్లస్ కార్లోస్ కాస్టనెడావి డ్రీమ్స్ గురించి, ప్లస్ వీళ్ళందరూ బుక్స్ అన్నీ వినేవానండి. సో ఆ బుక్స్ విజువలైజేషన్ బుక్స్ ఒకసారి నేను విన్న తర్వాత విజువలైజేషన్ గురించి కాలిఫోర్నియాలో అనుకునేవాడిని. మామూలుగా ఒక పిరమిడ్ కాలిఫోర్నియాలో పెడితే ఎలా ఉంటుంది, అందరూ వచ్చి అక్కడ ధ్యానం చేసుకుంటే ఎంత బాగుంటుంది మన ప్లేస్లో. సో వినడానికే చాలా బాగుందండి, కాలిఫోర్నియాలో పిరమిడ్. ఇట్స్ వెరీ నైస్ కాన్సెప్ట్ అసలు. సో వి విష్ యూ ఆల్ ద బెస్ట్. సో శ్రీధర్ గారి తరఫున
కాలిఫోర్నియాలో కూడా ఒక మంచి పిరమిడ్ దాని ఇనాగ్రేషన్ కి కూడా హైదరాబాద్ నుంచి మాస్టర్స్ అందరూ అక్కడికి రావాలి. చూడండి, ఇట్స్ వెరీ నైస్. అవునండి. అయితే రాము మాస్టర్ గారు కూడా మనం మాట్లాడితే యూఎస్ వస్తుందని చెప్పారు, ఆనంద్ గారు కూడా యూఎస్ వస్తుందని చెప్పారు. హోప్ వస్తే మాత్రం నేను కంపల్సరీగా మెడిటేషన్ క్లాసెస్ కొంచెం పెద్దగా ప్లాన్ చేసి నేను చేయాలని నాకు పరిపత్రి మేడం కూడా గ్లోబల్ లెవెల్లో తను విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. మేబీ మీరు తనతో కూడా అసోసియేట్ అయ్యి ఇంకా వర్క్స్ ని మీరు షేర్ చేసుకోవచ్చు. షూర్ మేడం, చేస్తాను మేడం, తప్పకుండా. ఎందుకంటే షీఈ్ వర్కింగ్ ఎ లాట్. అసలు అక్కడ కూడా ధ్యాన మహా చక్రాలు అవన్నీ కూడా నిర్వహిస్తున్నారు పరి మేడం. నిర్వహిస్తున్నాను. నాకు కోరికండి, ఎందుకంటే సమూహ ధ్యానం అనేది కూడా ఇక్కడే ప్రస్తుతం చేస్తున్నారు కదా, అక్కడ కూడా చేస్తే బాగుంటున్నారు. అక్కడ ధ్యాన మహా యాగం కూడా, ధ్యాన మహా యజ్ఞాలు కూడా స్టార్ట్ చేశారు. సో నెమ్మదిగా ఒక్కొక్క ఏరియాలో చేస్తూ వస్తున్నారు. సో మీరు పరి మేడంని కూడా ఫాలో అవుతే సో మీరు ఇంకా అక్కడ యాక్టివిటీస్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంకా మీరు మెడిటేషన్ స్ప్రెడ్కి బాగా మీరు యాక్టివ్ పార్టిసిపేషన్ తీసుకోవచ్చు. షూర్ మేడం, కంపల్సరీ అండి, చేస్తాను. సో వీ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. సో మీ లైఫ్లో మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ సార్? మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ అంటే నాకు ఇవేనండి, మిమ్మల్ని అందరినీ కలవటం. సో రాము మాస్టర్ గారిని కలవటం, రాము మాస్టర్ గారి క్లాసెస్ అన్నీ వినేవాడిని అండి, చాలా వరకు గంటలు వినేవాడిని. సో సార్ని కలవటం, ఆనంద్ గారిని కలవటం. సో ప్లస్ అక్కడ యుఎస్లో కలిసిన ఫ్రెండ్స్ అందరూ పత్రిజీ గారి గురించి చెప్తుంటే నాకు తెలిసిన వాళ్ళని కలిసినంత ఫీలింగ్ ఉండేదన్నమాట. అందరూ అంటే పత్రిజీ గారి గురించి అంటే అయ్యో మా పత్రిజీ గురించి మీకు తెలుసా అని చెప్పేసి అన్న ఆనందం ఒకటి ఉండేదండి, చాలా బాగుంటుంది. సో ఇవి మాత్రం చాలా ఆనందాన్ని ఇస్తాయండి కలిసినప్పుడు మాత్రం అందరినీ. సో పత్రి సార్ని ఎప్పుడైనా కలవలేకపోయానే అని మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? ఎందుకంటే నాకు పరిచయమే యూట్యూబ్ వీడియోలో అండి పత్రిజీ గారు. సో ఆ ఫీలింగే లేదు, ఎందుకంటే రెగ్యులర్ చూస్తూనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళదు, ఎప్పుడు ఎత్తుకున్నా దొరుకుతారు మనకి. ఈజ్ ఆల్వేస్ విత్ అస్ అనమాట. సో మనకి నేను ఎప్పుడు కావాలనుకున్నా కానీ యూట్యూబ్ వీడియో చూస్తే మంచిగా చెప్తా ఉంటారు ఎదురుగా ఉండి. సో మనకు అసలు ఇబ్బంది ఉండదు. అసలు ఆయన ఉన్నారు లేరు అన్న ఫీలింగ్ ఏది లేదు, ఫీలింగే లేదండి అసలు. ఓకే, ఇది నైస్ వినడానికి కూడా. సో మీరు పెరిగిన వాతావరణం అలాగే వర్క్ ప్లేస్, సో ఇప్పుడు వచ్చిన ఈ ధ్యాన ప్రపంచం మీకు ఇంకా ఎటువంటి అనుభూతిని మార్పుని మీకు తెచ్చింది? సో ధ్యానం వల్ల మాత్రం నాకు ఒకప్పుడు ధ్యానంలో అండి మామూలుగా ధ్యానం చేయకముందు ప్రాసెస్ అనేది అంటే ధ్యానం చేయకముందు ఏంటంటే కామన్ లైఫ్ లీడ్ చేసేవాడిని. ధ్యానం చేసిన తర్వాత ఏంటంటే నాలో వచ్చిన మార్పు కానీ లేకపోతే ఇంకా వస్తున్నది కానీ డిసిప్లిన్ అండి. సో ధ్యానం చేసినా లేకపోతే పత్రిజీ గారు చెప్పినా మీరందరూ చెప్పినా కానీ యూ గైస్ టెల్ us టు ఫాలో ద డిసిప్లిన్. అంటే మంచిగా ఉండండి, నాన్ వెజ్ బంద్ చేయండి, శాకాహారం తినండి, బుక్స్ చదవండి, స్వాధ్యాయం చేయండి. ఇవన్నీ ఒక డిసిప్లిన్ ప్రిన్సిపల్స్ అండి. ఇవన్నీ ప్రిన్సిపల్స్ ఫాలో అయితే వీ బికమ్ ఏ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. ప్లస్ మనం ఇవన్నీ ఫాలో అయితే మనం చూసి ఒక 10 మంది ఫాలో అవుతారండి. సో ఈ డిసిప్లిన్ ఫాలో అయితే, ఎందుకంటే ఇంతకుముందు ఆ డిసిప్లిన్ ఉండేది కాదు, ఇప్పుడు ధ్యానం చేయటం అనేది ఒక డిసిప్లిన్. ప్లస్ ఈ నాన్ వెజ్ తినకపోవడం, నాన్ వెజ్ బంద్ చేయటము, వెజిటేరియన్కి మూవ్ అవ్వటము, ప్లస్ ఇంకా స్వాధ్యాయం చేయటము, ప్లస్ బుక్స్ చదవటము, ఇవన్నీ దీస్ ఆర్ గుడ్ ప్రిన్సిపల్స్ అండి. సో ఈ ప్రిన్సిపల్స్ అన్ని ఫాలో అయితే ఇట్ మేక్స్ యూ ఏ నైస్ హ్యూమన్ బీయింగ్ అని నా ఉద్దేశం అండి. ఓకే, సో పత్రి సార్ 18 ప్రిన్సిపల్స్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన ప్రిన్సిపల్? అన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతానండి పత్రిజీ గారిది, బట్ 18 ప్రిన్సిపల్స్లో మాత్రం నాన్ వెజిటేరియన్ బంద్ చేయటం అనేది ఒకటి బాగా నచ్చిందండి. ప్లస్ మీ వయసు ఎంతో అంతసేపు మీరు ధ్యానం చేయాలనేది ఇంకోటండి, అది మాత్రం చాలా హత్తుపోయిందండి. ఎందుకంటే దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది మనం ఎన్ని నిమిషాలు చేయాలి ఏంటి అనేది ధ్యానం అది. ప్లస్ సజ్జన సాంగత్యం, ప్లస్ స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఇవన్నీ అండి. సో చివరిగా మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో మేలు మలుపులు మీ మాటల్లో? ఒక కొత్త కొండని చూపించిందండి మెడిటేషన్. ప్లస్ నాకు మెడిటేషన్లో ఏంటంటే డెత్ తర్వాత లైఫ్ ఉంది, డెత్ తర్వాత ఇట్స్ నాట్ ఎండ్ ఆఫ్ లైఫ్ అన్నట్టు కాదు, ఆత్మ అనేది అనంతం మీకు. సో అంటే ఆ ఫియర్ కూడా, డెత్ ఫియర్ కూడా పోవాలండి. అదేంటంటే ఇంతకుముందు చావు అంటే ఒక భయం అనేది ఉండేది, ఇప్పుడు ఆ భయం తగ్గిపోయింది.
ప్లస్ మనకు వచ్చే కళలు కూడా అది కళలు కాదు, ప్యారలల్ వరల్డ్స్లో జరుగుతున్న రియాలిటీ అనేది కూడా ఒక ఒక తెలిసిందండి. ఎందుకంటే అది ఒకప్పుడు డ్రీమ్స్ అంటే మనం ఏదో డ్రీమ్ వచ్చింది అని గుర్తుపెట్టుకున్నాం అంటే అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు డ్రీమ్స్ ఏంటంటే వీ కెన్ రిలేట్ టు ద రియాలిటీ థింగ్స్ అంటే మనకి ఈ డ్రీమ్ ఎందుకు వచ్చింది, దీని అర్థం ఏంటి, ఎందుకు వచ్చింది ఈ డ్రీము, దీనివల్ల మనం ఏమైనా నేర్చుకునేది ఉందా అనేది తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నానండి. అది ప్లస్ డ్రీమ్స్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను అనమాట. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ పిఎంసి తరఫున మా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మీ అందరికీ శతకోటి ధన్యవాదాలండి. సో ఫ్రెండ్స్, వీక్షించారు కదండి. సో కాలిఫోర్నియాలో ఉంటూ అతి కొద్ది కాలంలో ధ్యానంలోకి రావటం, ఎంతో స్ఫూర్తి పొందటం, సో అక్కడ కాలిఫోర్నియాలో కూడా పిరమిడ్ నిర్మించాలని సంకల్పించడం, ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. ఒక్కసారి ధ్యానం పరిచయం అవుతే చాలు ఆ వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక జీవనంలో ఎన్నో మార్పులు వస్తాయి. సో మీరు కూడా ఒకసారి ప్రయత్నం చేసి చూడండి, ఆ ఫలితాలను అందిపుచ్చుకోండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.